నాయకులుగా ఎన్నికైన వారు ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే గుర్తింపు తానంతటా అదే వస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్య సంఘం నల్గొండ జిల్లా నూతన కమిటీ పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం స్థానిక బండార్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ వైశ్యులు అంటే ప్రేమ జాలి గుణం కలవారని, దైవభక్తితో పాటు సహాయం చేసే గుణం ఉంటుందని, దేవాలయాలకు అన్నదాన సత్రాలకు విరివిగా విరాళాలు ఇస్తూ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. నల్గొండ పట్టణంలో ఆర్య సంఘ భవన నిర్మాణం కోసం ఆర్యవైశ్య నాయకులు అడిగిన ఎకరం స్థలాన్ని ప్రభుత్వ పరంగా ఇప్పించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత సహకారంతో ప్రభుత్వం నుండి ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా పేద ఆర్యవైశ్యులను ఆదుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, దానికి నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం త్వరలో కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ఎన్నికైన సంఘం సభ్యులు సంఘం పటిష్టతతో పాటు ఆర్యవైశ్య పేదలకు సహకారం అందించడానికి పనిచేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలలో కమిటీలు వేయాలని అన్నారు. అలాగే పేద వైశ్యులకు ప్రభుత్వ పరంగా వచ్చే అనేక పథకాలను వర్తింపజేయడానికి నాయకులు పనిచేయాలని అన్నారు. ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ సంఘం బలోపేతానికి పనిచేస్తానని, తనకు అన్ని వర్గాల నుండి సహకారం కావాలని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తనను ఎన్నుకున్నందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద మహిళల సంక్షేమానికి అభివృద్ధికి పనిచేస్తామని, ప్రభుత్వ పరంగా కావాల్సిన అవసరాలను తీర్చడానికి కృషి చేస్తామని, అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అందరి సహకారంతో పనిచేస్తానని అన్నారు. తక్షణ మాజీ అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాలువ సుజాత, ఆర్యవైశ్య మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్, నూతన అధ్యక్షుడు తేలుకుంట్ల చంద్రశేఖర్, కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్, అదనపు కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు, కోశాధికారి జేయిని రాములు, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ చైర్మన్ ఆగరి వెంకటేశం, మాజీ అధ్యక్షులు వీరెల్లి కృష్ణయ్య, తేలుకుంట్ల జానయ్య, కాసం శేఖర్, బండారు కుశలయ్య, రేపాల భద్రాద్రి, రాముడు, సోమ శ్రీనివాస్, సోమదీప్తి, మురారిశెట్టి, నందిని, సోమ హైమావతి, మిట్టపల్లి కళావతి, తేలుకుంట్ల జానయ్య, పానుగంటి మల్లయ్య, తెడ్ల జవహర్ నాయకులు బుక్క ఈశ్వరయ్య, రాయపూడి భవానీ, ఆర్య సంఘం నాయకులు నాంపల్లి నరసింహ, ఓరుగంటి పరమేష్, కాసం శోభ, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు తిరునగర్ నాగలక్ష్మి, రాయపూడి భవానీ, వీరవల్లి పద్మ, వనమ హైమ, అరుంధతి, గుమ్మడి గీత, యువజన విభాగం గుండా నాగరాజు, నేల వెంకటరమణ, కల్వకుంట్ల రవికుమార్, కొత్త మాస్ నవీన్ కుమార్, కమిటీ చైర్మన్లు వీరెల్లి సతీష్, సోమ చంద్రశేఖర్, వివిధ కమిటీల చైర్మన్లతో పాటు వివిధ హోదాలలో ఉన్న వైశ్య నాయకులు పాల్గొన్నారు. సంఘటితంగా సమాజ సేవలో ఆర్యవైశ్యుల యొక్క పాత్ర ఒక కీలకమైనటువంటి పాత్ర కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే సమాజ సేవలో పాల్పంచుకుంటున్నారో వారిని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 మున్సిపాలిటీస్కు చైర్మన్గా ఆర్యవైశ్యులు, అదేవిధంగా భార్గవ్ గారు వారి సతీమణి గారు కూడా గతంలో మున్సిపల్ చైర్మన్, తర్వాత వార్డ్ చైర్మన్, చాలా సంవత్సరాలుగా కౌన్సిలర్గా వాళ్ళు ఉన్నారు. ఆలంపల్లి నరసింహ గారు 2 పర్యాయాలు జెడ్పీటీసీగా, ఒకసారి దేవరకొండ సర్పంచ్గా, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా, నాతో పాటు నేను జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు 95 ఆయన నాతో పాటు ఎంపీటీసీ. కాబట్టి ఎవరైతే ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్లో పాల్పంచుకుంటారో తప్పనిసరిగా వారికి ప్రజలు అండగా ఉంటారు. అదేవిధంగా ఊరే లక్ష్మణ్ గారు కావచ్చు, అదేవిధంగా జానయ్య గారు చండూరు కావచ్చు. మరి చండూరులో ఆర్యవైశ్య భవనానికి మేమంతా డబ్బులు కూడా ఇచ్చినాము. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మేము మీద ఉంది. మీరు మొన్న వచ్చినప్పుడు నేను ఈ కూడా చెప్పాను, వాళ్ళు వెంటనే పని ప్రారంభిస్తామని చెప్పినారు.
అది పూర్తి చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎకరం కావాలి, ఇంకా కొత్త భవనం కడితే ఉన్న పాత భవనాన్ని బాగు చేయిస్తానికి మీకు టైం దొరుకుతుంది. ఏంటి మొదలు పాత భవనాన్ని పూర్తి చేయండి. ఆ వన వెంకటేశ్వర్లు నువ్వు చెప్పి ఎక్కినప్పుడు చెప్పినావు, మనం దిగిపోయినావు, కానీ అది అట్లే ఉంది. కాబట్టి మాటలు చెప్పుడు చాలా అర్గంటి పని చేసుడు చాలా కష్టమైన పని. అందులో ఈ సామాజిక దక్కింది కాబట్టి మనం అత్యధికంగా ఆర్యవైశ్యుల మెంబర్షిప్ చేస్తే మనకంటూ ఇంత సోర్స్ ఉన్నది, మనకింత మెజార్టీ ఉంది, మనకంటూ ఇంత మెంబర్షిప్ ఉన్నదని రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో మన ప్రతిపాదన ప్రభుత్వాల ముందు, పార్టీల ముందు పెట్టడానికి ఒక పెద్ద అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మన అందరం సద్వినియోగం చేసుకోవాలి. మెంబర్షిప్లు మహిళా విభాగం చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి గీతా గారు గత 2 టర్ములు అధ్యక్షురాలుగా చేసింది. చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేసింది. భాగ్య గారికి కూడా సవినయంగా కోరుకునేది ఏంటంటే, మీ ప్రొఫెషన్ ఆల్రెడీ అడ్వకేటు, మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు ప్రభుత్వంలో కూడా ఉన్నారు కాబట్టి మీ బాధ్యత మహాసభకి సభ్యత్వం నమోదుతో పాటు పూర్తి స్థాయిలో కార్యక్రమాలు చేయాలి తప్పకుండా. ఎందుకంటే మెజార్టీ ఆఫ్ ఆర్యవైశ్యులు నల్గొండ జిల్లాలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని 2 సంవత్సరాలు మీరు అత్యధిక కార్యక్రమాలు చేయాలి. ఈరోజు కార్పొరేషన్లో నేను చైర్మన్గా ఉన్నాను, మీరు నల్గొండ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి రేపు పొద్దున ఏవైనా కార్పొరేషన్ ద్వారా నిధులు కావాలంటే మిమ్మల్ని మేము సంప్రదిస్తాం. కాబట్టి జిల్లాకి ఏమన్నా నిధులు కావాలంటే తప్పకుండా మిమ్మల్ని సంప్రదించే, మా అధ్యక్షుడిని సంప్రదించి ముందుకెళ్లే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులు మరియు చంటూరు రెవెన్యూ డివిజన్ నుంచి పాల్గొన్న ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చిన ఆర్యవైశ్యునికి మరియు ఈ కార్యక్రమాన్ని చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి నమస్కారములు, శుభాకాంక్షలు. ఈ సందర్భంగా పెద్దలు చెప్పిన విధంగా ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతోటి సంఘ అభివృద్ధికి, సంఘం యొక్క సహకారానికి విశేష కృషి చేయాలని అందరూ సూచన చేస్తున్నారు. వారి సూచన ప్రకారము రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మరియు మండల స్థాయి ఆర్యవైశ్యుల ప్రముఖుల వాళ్ళ యొక్క సలహాల సూచనల ప్రకారం ఈ ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ విధంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. పత్రికాముఖంగా కూడా తెలియదు ఒకటే, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ధనికుడని అనుకుంటున్నారు, కానీ ఆర్యవైశ్యులకు కూడా చాలా పేదవారు ఉన్నారు. ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించిన ధర్మిల వాటికి నిధులు కూడా ప్రకటించి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు ఆ కార్పొరేషన్ ద్వారా అత్యధిక నిధులను తెప్పించేలా కృషి చేయాలని కార్పొరేషన్ చైర్పర్సన్ని కల సుధా గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా నిధులు సమకూర్చిన వెంటనే నల్గొండ జిల్లాకు అత్యధికంగా నిధులు సమకూర్చే విధంగా కృషి చేస్తారని వాళ్ళు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ.